రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. సుధాకర్ యాదవ్ అనేవాడు అహంభావం తగ్గించుకొని అహంకారం తగ్గించుకొని ప్రజలతో మమైకమైతే శాశ్వతంగా ఎమ్మెల్యేగా ఉంటాడు. నువ్వు ఎప్పుడైనా ఎవడైనా ఎమ్మెల్యే 6 సార్లు ఎందుకైనా ఏమంటారు యాక్సెసిబిలిటీ అంటే అందుబాటులో ఉండాలి, కులానికి అతీతంగా ఉండాలి, తర్వాత వాళ్ళు అడిగింది నిర్మమాటంగా ఏదో ఈ విషయం అయితే చెప్పగలను, ఈ విషయం చెప్పలేను, హాస్పిటల్కి అయితే ఇదో ఇది నాకు తెలిసినోడు నేను చెప్పగలను, లేకపోతే పలానా రవీంద్ర రెడ్డికో లేకపోతే భాస్కర్ రెడ్డికో చెప్తే చేస్తారు అని చెప్పగలిగిన శక్తి ఉండాల. ఈ సందర్భంగా నేనైతే నా అభిమానులకు నా శ్రేయోభిలాషులకు నాతో రాజకీయ ప్రయాణం చేసిన వాళ్ళకి 40 ఏళ్లలో వాళ్ళకు సలహా ఏంటంటే, రఘురామిరెడ్డి అనేవాడు రాజకీయాలకు పనికిరాడని సర్వే తేల్చింది కాబట్టి సుధాకర్ అనేవాడే పనికొచ్చేవాడు అంతో ఇంతో. ఆ సుధాకర్ యాదవ్కు నా సలహా ఏంటంటే, అహంభావం వీడి అహంభావం మానుకొని ప్రజలకు అందుబాటులో ఉంటూ, రైట్ నువ్వేదో కాంట్రాక్ట్లు చేసుకుంటా అంటావు, నీ బ్రతుకు తెరువు నేను పోగొట్టుకోమని చెప్పను, కాంట్రాక్ట్ చేసుకో, బ్రతుకు తెరువు పోగొట్టుకోమని చెప్పను. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేకు ఆ డబ్బు సంపాదించుకోకుండా అవినీతి పరుడయ్యేదానికన్నా రఘురామిరెడ్డి లాగా ఇట్లా మంచి పనులు చేస్తే బాగుంటుందేమో అనే సలహాతో ఈ సలహా చెప్తున్నా. అంటే వ్యక్తిగతంగా నేను ఒక సుధాకర్ యాదవ్ పేరే ఎందుకు చెప్తున్నానంటే, అవినాష్ రెడ్డికి ఓటేయాలన్నా భూపేష్ రెడ్డికి ఓటేయాలన్నా అంటే, భూపేష్ రెడ్డి అనేవాడు ఇమ్మెటీరియల్. 2 బీజేపీకి ఇచ్చిన తర్వాత ఈ తెలుగుదేశం అనే క్యాండిడేట్ గెలిచే ప్రశ్నే లేదు, అసలు ఆలోచనే అవసరం లే. సరే, అవినాష్ రెడ్డి నిన్న నన్ను సునీత కలిసింది. అవినాష్ రెడ్డికి మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారంటే, నేనేం సపోర్ట్ చేయడం లేదమ్మా, నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఏం చేయాలి సార్ ఎంపీ సీట్ అంటే, ఆ వివేకం సినిమా చూడుకోండి అని చెప్తాండ. యూట్యూబ్ లో వివేకం సినిమా వచ్చింది, ఆ సినిమా చూసి మీరు ఓటు వేయపోండి, కోర్టులో ఉంది కాబట్టి ఆ విషయాన్ని నేను చెప్పడం బాగుండదు, ఏది ఎవరికి ఓటు వేయాలని నేను ఆ మాదిరి చెప్తున్నానమ్మా అని చెప్పిన. మరి మిగతా మీ అభిప్రాయం ఏంటి, రాజకీయ అభిప్రాయాలు అన్ని చాలా అడిగింది. నేను వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీకి కూడా వ్యతిరేకమేమ్మా, సుధాకర్ యాదవ్కి మాత్రమే చేయమంటున్నాడు. తెలుగుదేశం పార్టీకి ఎందుకు వ్యతిరేకం అంటే, మరి ఆయన మనసుకు తెలియాల, టికెట్లు అమ్ముకున్నాడా లేకపోతే అర్హులకు ఇచ్చినాడా లేదా, ఏంటి ఆయన అభిప్రాయము, ఆయన సూపర్ 6 ఇంప్లిమెంట్ చేయగలడా, గతంలో మన ఏమంటారు రుణమాఫీ అని చెప్పి ప్రకటించి చేయలేకపోయినాడని, ఇటువంటి ఎన్నో అపవాదాలు ఉన్నాయి. చాలా మంది జగన్ అభిమానులు ఆ మాట అంటున్నారు. నాకైతే అతను ఒక పద్ధతి గల రాజకీయ నాయకుడు, చేస్తాడని నమ్మకం ఉంది. అయితే మనం చూడాలి రాబోయే కాలంలో. నాకైతే నాకు కానీ నా కుటుంబం కానీ తెలుగుదేశంతో పని లేదు, వైఎస్ఆర్తో పని లేదు, బీజేపీతో పని లేదు. అయితే ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఒకసారి ఈ పేపర్లన్నీ చదివితే నిజంగా మన దేశం ఏమైతుంది, ఎందుకు వీళ్ళు చంద్రబాబు నాయుడు లాంటి మేధావీలతో పొత్తు పెట్టుకున్నాడు బీజేపీతో. బీజేపీ లేకపోయినా, జనసేన లేకపోయినా చంద్రబాబు గెలిచిండేవాడు. ఇప్పుడు వీళ్ళందరితో పొత్తు పెట్టుకొని బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల 30 సీట్లలో దెబ్బ తగులుతోంది మైనారిటీస్. జనసేనతో పొత్తు పెట్టుకోవడం వల్ల జనసేన టికెట్లే లేవు, మనుషులే లేరు. నాకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఈ సిద్ధాంతాల్లో తెలుగుదేశం ఫిట్ ఇన్ కాదు, బీజేపీ ఫిట్ ఇన్ కాదు, జనసేన ఫిట్ ఇన్ కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అయితే స్థానికంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా సుధాకర్ యాదవ్ సపోర్ట్ చేయాలని నేను డిసైడ్ చేసుకున్నాను. ఇందులో నాకేమి బ్రోకర్లు వచ్చి మాట్లాడి సుధాకర్ యాదవ్ వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను ఈ 3 పార్టీల కలయిక ఇంత దురదృష్టకరమైన కలయికాన్ని నేను అనుకుంటున్నా. అయితే ప్రస్తుతం మైదుకూరు రాజకీయ పరిస్థితుల దృష్ట్యా సుధాకర్ యాదవ్కు సపోర్ట్ చేయాలనుకున్నా. అది నా శ్రేయోభిలాషులకు, నా అభిమానులకు మీరు నా మాట నమ్మేటట్టుగా ఉంటే చేయండి. మీకు ఏదైనా పని ఉంటే నేను ప్రయత్నం చేస్తా నా శక్తి మేరకు, నాకు ఆఫీసర్లతో ఉన్న టచ్తో. లేనప్పుడు మీరు ఆయన్ని అడగండి.
ఒక ఊర్లో ఇంటింటికి తిరగండి. ఏంటి మీ సమస్యలు? గత 5 సంవత్సరాల్లో పరిష్కారం కాని సమస్యలు ఏంటి? ఆ సమస్యలను ఒక డైరీ తీసుకోండి. నేను ఎప్పుడో డైరీ పెట్టుకొని రాసుకునేవాడిని. ఏంటి సమస్యలు? మనం ఎలక్షన్లు అయితే ఏం పరిష్కరించాలని. కాబట్టి మీరు నిజంగా ప్రజలకు సేవలు చేయాలా, రాజకీయాల్లో ఉండాలా శాశ్వతంగా అనుకుంటే సుధాకర్ యాదవ్ సలహా ఏంటంటే ఓ డైరీ పెట్టుకొని ప్రతి ఊరికి పోయి అక్కడంతా తిరిగి ఏంటి మీ సమస్యలు, ఆ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయండి అని చెప్పి నేను సలహా ఇస్తున్నా. నా వ్యక్తిగతంగా అయితే నేను బీజేపీతో ఉండే అనుబంధంతో వీళ్ళకైతే నేను వ్యక్తిగతంగా నేను ఓటేయను. నాకున్న సమాచారం మేరకు రాష్ట్రం అంతటా కూడా ఎన్ని లుకలుకలున్నా జనసేన, తెలుగుదేశం, బీజేపీలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ కూటమినే అధికారంలోకి వస్తుందని నా నమ్మకము. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని బాగు ఏ విధంగా చేయాలి, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం ఏ విధంగా చేయాలని ఆలోచించండి. నాకు వ్యక్తిగతంగా ఏ అజెండా లేదు. నాకు వ్యక్తిగతంగా మీరెవరు మేలు చేయాల్సిన అవసరం లేదు. నాకు వ్యక్తిగతంగా మీరెవరు పదవి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఓడిపోకూడదు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఇది. ఈ రాష్ట్రంలో ప్రజలు గెలవాలి, ప్రజాస్వామ్యం గెలవాలి, మీరు గెలవాలి, గెలిచి ప్రజలకు మేలు చేయండి అని చెప్పి కోరుతున్నా. ఎంపీకి వివేకం సినిమా చూడమంటాడా? వివేకం సినిమా చూసి మీరు దాంట్లో ఉన్న సన్నివేశాలు ఏ విధంగా ఎవరు ఎట్లా చంపారు, సిబిఐ ఏం చెప్పింది అవన్నీ చూడమని చెప్పిన. ఎంపీకి ఇంకా నేను చెప్పేది ఏముంది, జగమెరిగిన సత్యం. నేను ఈ ఎండకు నా ఇంట్లో నుంచి బయటికి పోయే ప్రశ్నే లేదు. ఎవరన్నా వస్తే చెప్తా కానీ నేను పోయి గ్రామాన్ని ప్రచారం చేసే ప్రశ్నే లేదు. నేను క్రియాశీలక రాజకీయాల నుంచి వైదొలగిన తర్వాత గ్రామాన్ని పోయి ప్రచారం చేసే ప్రశ్న లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.